చెప్పారు. స్వామి సంపూర్ణానంద స్వామీజీ మీరు చెప్పండి, అంటే ప్రత్యేకత ఏమిటి అన్న విషయం అర్థమవుతుంది. ఇందాక వారు ప్రస్తావించారు చిన్నగా ఏ రోజు వస్తుంది మహాశివరాత్రి అన్నది, దాన్ని కొంచెం కూలంకసంగా తెలియజేస్తూ పురాణ నేపథ్యం కూడా ఒకసారి తెలియజేయండి. మహాశివరాత్రి అంటే మాఘం బహుళ చతుర్దశి దినమున జరిగినది కాబట్టి, ఆ లింగోద్భవ కాలంలో చతుర్దశి ఉన్నది కాబట్టి, ఒకవేళ రాత్రి 11 గంటల వరకు ఉదయం నుంచి త్రయోదశి ఉండినా, ఆ రోజు సూర్యోదయానికి త్రయోదశి ఉన్నా, మహాశివరాత్రి ఆ 12 గంటలకు చతుర్దశి ఉన్నప్పుడు ఆ రోజే పరిగణింపబడుతున్నదన్నమాట. ఈ మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి లింగోద్భవ కాలము ఆ సమయంలో జరిగినది కాబట్టి, ఆ చతుర్దశి మాఘమాసములో బహుళ పక్ష చతుర్దశి దినమున ఆ మహాశివరాత్రి పరిగణింపబడినది. అందుచేత శివుడికి శివము అన్నప్పుడు మంగళమని, శివము అన్నప్పుడు సుఖమని, అలాగనే శివము అన్నప్పుడు మోక్షమని, శివము అన్నప్పుడు వేదమని, ఈ అర్థాలన్నీ కూడా ప్రతీతమవుతున్నాయి కాబట్టి, అటువంటి ఆ చతుర్దశి దినములో ఆ యొక్క శివుడిని ఆ సమయములో పూజించిన వారికి ఈ పదముల్లో ఉన్నటువంటి అర్థాంతరములన్నీ కూడా వారికి సిద్ధిస్తాయని. సంపూర్ణానంద స్వామీజీ మీరు చెప్పండి, అంటే ఇందాక శ్రీనివాసానంద స్వామి గారు చెప్పారు మన దేశాన్ని త్రిలింగ దేశం అని అంటారు అని. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పంచారామాలు ఉన్నాయి, ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయని చెప్పేసి, మహాశివరాత్రి సందర్భంగా ఈ శైవ క్షేత్రాల్లో ఎటువంటి పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు, వాటి వెనుక ఉన్న పురాణ నేపథ్యం ఏమిటి? మొత్తం భారతదేశం అంతా కూడా జ్యోతిర్లింగమయం కాబట్టి అన్ని రాష్ట్రాల్లో మన భారతదేశంలో ఆ యొక్క శివుడు చక్కగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడు హాని కలుగుతుందో, అధర్మానికి ఎప్పుడు అభివృద్ధి కలుగుతున్నదో, రాక్షసుల చేత బాధ ఎప్పుడు కలుగుతున్నదో, రాక్షసులంటే ఎవరు? రజోగుణము తమోగుణ భూయిష్టమై సత్వగుణం తక్కువైనటువంటి ప్రతివాడు రాక్షసుడే అన్నమాట. అంతేగాని కోరలు మేసాలు ఉండేవాడు కాదు. సత్వగుణ సంపన్నులందరూ బ్రాహ్మణులే అన్నమాట. అందుచేత అలాగే దేశానికి అటువంటి అరిష్ట అధర్మ సూచనలు సంభవించినప్పుడు ఆ యొక్క అవతారం ఎత్తినటువంటి వారే మహాశివుడు. అలాగనే జ్యోతిర్లింగ రూపంలో వస్తూ అక్కడక్కడ ప్రదర్శనలు చేస్తూ, ఇక్కడ మనకి శ్రీశైలంలో కూడా ఆయన మల్లికార్జున రూపంగా ఉన్నారు. అలాగనే అన్ని జాగాల్లో కూడా జ్యోతిర్లింగాల్లో సౌరాష్ట్రే సోమనాథించ, శ్రీశైలే మల్లికార్జునం, అలాగనే మనకి యొక్క తమిళనాడు రామేశ్వరం ఇత్యాది 12 జ్యోతిర్లింగాలు. మరి ఈ జ్యోతిర్లింగాల అవతారం ఎత్తుతూ అన్ని జాగాల్లో కూడా ఈ మహాశివరాత్రి నాడు అనంతమైనటువంటి అన్ని రాష్ట్రాలలో వైభవోపేతమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయన్నమాట. చక్కనైనటువంటి ఆ శివుని యొక్క వాహనము, ఆ యొక్క నంది, ఆ నందీశ్వరుని యొక్క వాహనాలు ఈ విధంగా తయారు చేసి ఉత్సవాలన్నీ కూడా సాయంకాలం నుండి కూడా చేస్తూ శివపార్వతులకు కళ్యాణం చేస్తారన్నమాట. మరి శివపార్వతులకు కళ్యాణం చేస్తే మనకేమి లాభం? లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ క్షేమముగా ఉండడానికి. ఆ విధంగా రాత్రిపూట అనేకమైనటువంటి భగవత్ కథా సత్సంగ కలాపాలతో, ఆ యొక్క శివపురాణ మహాత్మ్యములతో, శివుని గాథలతో ప్రపంచం అంటే మన యొక్క ఇండియాలో ఎక్కువగా ఆచరిస్తున్నారు. అయితే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండి ఇక్కడికన్నా వాళ్ళు కూడా గొప్పగా ఆచరణ చేస్తూనే ఉన్నారు అన్ని క్షేత్రాల్లో కూడా. మనకి ఈ యొక్క జాగరణ సమయం అంతా రాత్రంతా కూడా జరగడానికి తగినటువంటి ఆ హరికథ కాలక్షేపాలతో, చక్కనైనటువంటి ఆ యొక్క అభిషేకాలతో, అలంకారాలతో అన్నిటితో నిండబడి ఆ శివుని దిగి అభిషేకం చేస్తూ, పూజలు చేస్తూ, అర్చనలు చేస్తూ వైభవోపేతముగా జాగరణ గడుపుతూ ఉంటుంటారు. అందుచేత మన యొక్క పురాణాలన్నీ కూడా ఇటువంటి స్థితిని పొందినప్పుడు ఏమి లాభం? దేవాన్ భావయితానేన తే దేవ భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయఃపరమవాప్స్యథా. మానవుడికి ఆస్తిక్య బుద్ధి కలగడానికి
భగవంతుడు సర్వత్రా నిండి నిమిడీకృతమై ఉన్నాడని చెప్పుటకు, ఆ విధంగా మనము ఆ దేవతల్ని సంతోషపెట్టినప్పుడు వారు లోకా సమస్త సుఖినో భవంతు అని చక్కనైనటువంటి మనకి క్షేమాన్ని కలుగు చేస్తారు. కాబట్టి ఈ విధంగా మనము ఆ యొక్క సంభాషణలు మనం వింటూ తరించడానికి తగినటువంటి తత్వాన్ని భగవంతుడు మనకి ఈ రూపంలో ఇచ్చాడు. సంపూర్ణానంద స్వామీజీ, మీరు చెప్పండి, అసలు మనకి శివతత్వం ఈ మానవాళికి ఏం తెలియచేస్తుంది అంటారు? శివతత్వం అన్నటువంటిది మానవాళికి తెలియచేస్తున్నది శివుడు సర్వవ్యాపక స్వరూపుడు. అది ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి. మనకి 4 వేదాలు. ఆ 4 వేదాల్లో సారం ఏమిటంటే శ్రీమద్భగవద్గీత. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి. సమస్త జనుల యొక్క హృదయాల్లో నిండి నిమిడీకృతమై ఉన్నటువంటి వాడు ఆ శివుడు అన్నమాట. అందుచేత శివుడు అన్నటువంటి వాడు శివం ఇతి మోక్షం, ధర్మార్థ కామ మోక్షముల్లో చతుర్విధ పురుషార్థమైనటువంటి మోక్షము మానవులు అందరికీ అవసరం. అందుచేతనే అటువంటి మోక్షస్వరూపమైనటువంటి శివతత్వం, తత్వము అంటే ఏమిటి? యథార్థము. శివము అంటే ఏమిటి? జ్ఞానస్వరూపమైనటువంటిది, మంగళస్వరూపమైనటువంటిది, సుఖస్వరూపమైనటువంటిది, శాంతి స్వరూపమైనటువంటిది శివం అన్నమాట. అటువంటి మరి మోక్షాన్ని మనము పొందినప్పుడే మానవ జన్మ యొక్క సార్థకం. లేకపోతే ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమేతత్ పశుభి నరాణం జ్ఞానం హి తేషామతికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన. ఆహారము, నిద్ర, మైథునము ఇవి పశువులకి మానవులకి ఒక్కటే అన్నమాట. అందుచేత ఈ శివతత్వం మనకి జ్ఞానాన్ని అందిస్తున్నది అన్నమాట. అటువంటి జ్ఞానీన హీన, ఈ యొక్క జ్ఞానం ఎవరు? యతో యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రేత్ తవిసంవిసంతీతి తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ. దేని నుండి ఈ సమస్తం ఉద్భవించినదో, దేని వలన ఈ ఉద్భవించినటువంటి సకల జీవరాశి అభివృద్ధి అందుచున్నావో, దేనిలో లయమగుచున్నదో అది శివతత్వం. మరి అటువంటి తత్వాన్ని ఎట్లా మనకి ఎవరైతే ఈ శివుడు చక్కగా అర్చన ఆరాధన వారి శక్తి కొద్ది చేస్తూ ఉంటారో వారు ఎప్పుడు ఆ తత్వం గోచరం అవుతుందంటే యథార్థమైన విచారణ చేయాలి. తత్వము అంటే యథార్థము. విచారేణ వినా అన్య సాధనేహి జ్ఞానం నోత్పద్యతే, జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అన్నారు. అందుచేత ఆ తత్వం అన్నటువంటిది పునః ఆవృత్తి నా. ఎవరైతే మానవ జన్మ ఎత్తారో ఎత్తినటువంటి వారు శివతత్వాన్ని తెలుసుకోవాలన్నమాట. ఆ శివతత్వాన్ని తెలుసుకోకుండా శరీరం విడిచిపెడితే మళ్ళీ జన్మ అంటూ వస్తూ ఉన్నది. అందుచేత ఎవరు శివతత్వాన్ని చక్కగా తెలుసుకుంటున్నారో అంటే ఏమిటి? శివతత్వం అంటే యథార్థమైనటువంటి సకల భూత చరాచర ప్రాణికోటికి ఆధారమైనటువంటిది, అందరి హృదయంలో ఉన్నటువంటిది. అటువంటి తత్వాన్ని పొందడానికి మానవ జన్మ వచ్చినది. కాబట్టి ఆ శివారాధన మహాత్మ్యముతో, ఆ ఆత్మతత్వముతో అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి శివోహం శివోహం అనే విజ్ఞానాన్ని మానవుడు పొందడమే ఆ యొక్క శివతత్వం అన్నటువంటి యథార్థ స్వరూపం. సంపూర్ణానంద స్వామీజీ, మీరు చెప్పండి, ఈరోజు ఇంకా ఎటువంటి పూజాధికాలు చేయాలి అంటారు? మహాశివరాత్రి సోమవారం రావడం ఇది ఏమిటంటే దేశకాల బలం జ్ఞాత్వ సర్వకార్యాన్ని సాధయేత్ అన్నారు. ఆ దేశము ఆ కాలంలో చేసినటువంటి స్వల్పమైనను అధికమైనటువంటి ఇస్తారు. ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే ఒక రిబేట్ ఇస్తారు కొట్టుల్లో, ఈ 3 రోజులే అంటాడు. ఆ 3 రోజులు పోతే మళ్ళీ సాఫ్ రేట్లు మరి ఉండవు. అలాగనే ఆ సోమవారం రావడం వల్ల ఇంకా ఎక్కువ అధికమైన పుణ్యం రావడానికి ప్రభావం అది. ఏమి తెల్లవారు లేచి ప్రాతకాలంలోనే చక్కగా స్నాన సంధ్యాదులు వనర్చుకొని చక్కగా ఎవరికి తోచినంత వారు పత్రం పుష్పం ఫలంతో అన్నట్టు, ఒకవేళ వీలైతే రుద్రాభిషేకం, ఇంకా మనకి వీళ్ళు లేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ. చదువు రాలేదని ఎవరు చింతించవద్దు. ఆ యొక్క ఎందుకంటే ఆ శివమంత్రాన్ని ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ అని చక్కగా ఆ శివునికి
అభిషేకం చేస్తే ఆ విధంగా శక్తి ఉండే పంచామృత అభిషేకాలతో చక్కగా చేసుకోవచ్చు. అలాగనే సహస్రనామార్చన, ఈ సహస్రనామము కూడా ఆ విష్ణువు స్తుతించి ఆ యొక్క పరమశివునికి విష్ణువు చేత స్తుతింపనిదే శివ సహస్రనామం. అటువంటి సహస్రనామాన్ని చక్కగా మారేడు దళాలతో అర్చన చేస్తే చక్కనైనటువంటి సిద్ధి కలుగుతుందన్నమాట. ఎందుకంటే దీనిలో ఆ యొక్క శివుడిని అర్చిస్తున్నప్పుడు శివుడు ఏం చేశాడంటే 1000 దళాలు విష్ణుమూర్తి పెట్టుకుంటే ఒక దళం పక్కన తీసేశాడు కనబడకుండా. తీస్తే అప్పుడు ఆ యొక్క లెక్కపెడితే ఒకటి తక్కువ వచ్చింది. ఆ తామర పద్మాలతో పూజ చేస్తున్నాడు ఎవరు విష్ణుమూర్తి. వెంటనే ఆ పద్మం పక్కన పెట్టాడు. వెంటనే చూసిన తన యొక్క నేత్రకమలం ఉందని ఆ కన్ను తీసేసి పెట్టాడు. పెట్టేసి తీసిన శివుడు ప్రత్యక్షమై ఆగు అన్నారు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క శివరాత్రి నాడు చక్కగా ఎవరికి తోచినటువంటి వారి విధానంతో చేసి తరిద్రుగాక. హరి ఓం తత్సత్.